ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం వల్ల నివాసాలు కోల్పోతున్న తమకు భూమిని, ఇంటి నిర్మాణ నష్టపరిహారం ఇవ్వాలని బొల్లారంలో ర్యాలీ నిర్వహించారు. బొల్లారంలో B3 ప్రాంతంలో నివాసం ఉంటున్న తమకు ప్రభుత్వాలు నష్టపరిహారం అందించాలని విజ్ఞప్తి చేశారు. 3 తరాలుగా కుటుంబాలతో ఇక్కడే నివసిస్తున్నామని బాధితులు తెలిపారు. ఇతర ప్రాంతాలలో భూమితో పాటు నిర్మాణానికి పరిహారం అందిస్తున్నామన్నారు. బొల్లారంలో గ్రామ సభ నిర్వహించి తమ అభిప్రాయాలు తీసుకుంటే బాగుండేదని అన్నారు. ఇప్పటికైనా తమ ప్రభుత్వం న్యాయం చేయాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. అయిపోతుంది ఉన్నమే ఇద్దరము, మరి మేము ఇస్సీడ్ చేసుకుని బతుకుతున్నాము. మరి అది కూడా లేకుంటే మేము ఇప్పుడు ఎక్కడ పోవాలా, ఏం చెయ్యాలా? మరి మాకు ఇల్లు చూపియాలా, ఇల్లు పైసలు ఇవ్వాలా, ఇల్లు చూపియాలా, ఏదన్నా ఒక మంచి దారి చూపియాలి. కానీ ఇట్లా సడన్ గా తీసేస్తుంటే మాకు ఏం లేదు, మేము ఏజ్ అయిపోయింది, గలువు లేదు, పెన్షన్ లేదు, ఏం లేదు. మాకు కావాలా కంపల్సరీ. మాకేం పెన్షన్ లేదు, అదే 2000 కానీ డ్యూటీ ఇట్లా ఏం లేదు. ఎట్లా బతుకుతాం మేము? 70 ఏళ్ళు 80 ఏళ్ళు అయిన వాళ్ళము. ఇల్లు ఉన్నదే ఇల్లు మాకు. ఇది రాజీవ్ రహదారి మీద వస్తున్నారు. ఇప్పుడు మీరందరూ ఏంటంటారు, రాజీవ్ రహదారి మీద మెట్రో కడుతున్నారు, తర్వాత ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. ఆ విషయంలో మేమందరం ఇక్కడ యునైటెడ్ గా వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మాకు తెలిసి వచ్చింది ఈ మా ఏరియా అది కాంపెన్సేషన్ ఏది ఇస్తున్నారు, ఓన్లీ స్ట్రక్చర్ మీద ఇస్తున్నారని తెలియచ్చు. బట్ కానీ వేరే కేటగిరీస్ లైక్ B2 వాళ్ళది ఏంటంటే